వడియాలంటే మన తెలుగు రాష్ట్రాల వారు చాలా వరకు ఇష్టపడతారు. అందులోనూ మినప వడియాలంటే చాలా ఎక్కువగా లైక్ చేస్తారు. మినప వడియాల కోసం మినప్పప్పుని లేదా మినపగుళ్ళని రాత్రంతా నానబెట్టుకుని పొద్దున్నే రుబ్బుకోవాల్సి ఉంటుంది. అలా రాత్రి వేళ నానబెట్టుకుంటేనే పొద్దున్నే లేచి పప్పు రుబ్బుకుని బాగా ఎండరాకముందే వడియాలు పెట్టేసుకోవటానికి వీలుగా ఉంటుంది. లేదంటే వడియాలతో పాటు మనం కూడా మలమల మాడిపోవాల్సిందే. మినప వడియాల కోసం పిండిని గ్రైండర్లో రుబ్బుకుంటేనే వడియాలు గుల్లగా వస్తాయి, లేదంటే గట్టిగా రాళ్ళలా వస్తాయి. ఎందుకంటే మిక్సీ పప్పుని చిన్న చిన్న రవ్వలాగా కట్ చేస్తుంది. అదే స్టోన్ గ్రైండర్ అయితే పప్పుని నలగొట్టి మెత్తగా రుబ్బుతుంది. అలాగే గ్రైండర్లో వేసిన పప్పుని ఒకవైపు పైకి లేపుతూ ఒకవైపు కింద రాళ్ల నుంచి పంపిస్తూ ఈ విధంగా ప్రాసెస్ అంతా జరగటం వల్ల పిండిలో ఏరియేషన్ వస్తుంది. పిండి అంతా ప్లఫీగా వచ్చి మనం వడియాలు పెట్టుకున్న తర్వాత అవి ఆరిన తర్వాత మనం వేపుకున్నప్పుడు క్రంచీగా పోరస్గా ఉంటాయి. అదే మనం మిక్సీలో వేసుకుని రుబ్బుకుంటే ఆ పోరస్నెస్ రాదు. మనం ఏరియేషన్ ఇవ్వడానికి ఎంత బీట్ చేసి వాటర్లో వేసిన తర్వాత తేలుతుంది కదా పిండి, ఆ విధంగా చేసి మనం వడియాలు పెట్టుకున్నప్పటికీ కూడా వడియాలు గట్టిగానే వస్తాయి. మీరేమంటారు? మీ ఎక్స్పీరియన్స్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. పిండి రుబ్బుకోవటం అయిపోయిన తర్వాత శుభ్రమైన క్లాత్ను ఒకదాన్ని తడుపుకుని చక్కగా ముడతలు లేకుండా పరుచుకుని చెయ్యి తడుపుకుంటూ కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ వడియాల్లాగా పెట్టుకోవాలి. మధ్య మధ్యలో చెయ్యి తడుపుకుంటూ కొంచెం పిండి తీసుకుని వడియాలు పెట్టుకుంటూ ఉంటేనే అవి ప్రాపర్గా మనకి పెట్టడానికి అవుతాయి. లేకపోతే చేతికి అంటుకుంటూ షేప్ అవుట్ అయిపోయి సరిగా రావన్నమాట. అయితే పిండి ఎలా రుబ్బుకున్నాం అనేది కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే ఇది గారెల్లాగా కొంచెం టైట్గా రుబ్బుకోవాల్సిన పిండి. పిండి కాస్త పలచనైనా మన వడియాలు ఫెయిల్ అయిపోయినట్టే. అందుకే వడియాల పిండిని వీలైనంత టైట్గానే రుబ్బుకోవాలి. మంచి ఎండాకాలం అయితే పొద్దున్న పెట్టుకున్న వడియాలు సాయంత్రానికి ఈ విధంగా ఆరిపోతాయి. వాటిని అలాగే క్లాత్ కుంచేసి నెక్స్ట్ డే ఆ క్లాత్ని మళ్ళీ పరుచుకుని ఆరేసుకున్నా సరిపోతుంది. లేదంటే ఈ విధంగా వలిచేసుకుని ఒక ప్లేట్లోకో బేసన్లోకో తీసుకుని నెక్స్ట్ డే ఆ ప్లేట్ని లేదా బేసన్ని కూడా ఎండలో పెట్టి ఆ రోజంతా ఎండ తగిలినిస్తే చాలు, చక్కగా డ్రై అయిపోయి కరకరలాడే వడియాలు రెడీ అయిపోతాయి. ఎండ 35 degreesకి అబోవ్ ఉందంటే చాలు. మనం పిండి రుబ్బి వడియాలు పెట్టిన రోజు వలిచి తర్వాత ఇంకొక రోజు ఎండలో పెట్టి టోటల్గా 2 daysలో మనకి సంవత్సరం పాటు నిలవ ఉండే వడియాలు రెడీ అయిపోతాయి. బాగా ఆరిన వడియాలు చూశారు కదా, గలగలమంటూ ఎంత బాగా రెడీ అయినాయో. వీటిని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటే సంవత్సరం పొడుగునా వాడుకోవచ్చు. లేదు మధ్యలో ఎప్పుడైనా కొంచెం మెత్తగా అనిపిస్తున్నాయి అంటే వర్షాకాలంలో ఎక్కువగా మాయిశ్చర్ ఉండటం వల్ల క్లైమేట్లో అలా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అట్లాంటి టైంలో అయినా సరే ఎండొచ్చినప్పుడు కాస్త వీటిని తీసి ఏదైనా బేసన్లో వేసుకుని ఎండలో పెట్టుకుంటే మళ్ళీ కరకరలాడుతూ రెడీ అయిపోతాయి. మనకి సంవత్సరానికి సరిపడా ఎంత క్వాంటిటీ అయితే కావాలో ఈ సమ్మర్ అయిపోయే లోపు కొంచెం కొంచెంగా వడియాల్ని పెట్టేసుకుంటే ఇవి సంవత్సరం పొడవునా మనం వాడుకోవడానికి వీలుగా ఉంటాయి. వడియాల్ని సైడ్ డిష్గానే కాదు, అంటే పప్పులోకో సాంబార్లోకో నంచుకుని తినడానికి మాత్రమే కాదు, వడియాల్ని వేపుకుని కూరలాగా కూడా వండుకోవచ్చు. ఫస్ట్ అయితే బాగా వేడైన ఆయిల్లో వడియాలు వేసుకుని ఒక 2 minutes వేపుకుంటే సరిపోతుంది. కరకరలాడుతూ క్రంచీ పోరస్ వడియాలు రెడీ అయిపోయినట్టే. మ్యాక్సిమం ఇలాగా సైడ్ డిష్గా తినేసేయవచ్చు ఈ విధంగా రెడీ అయిన వడియాల్ని, లేదా వాటిని కూరలాగా వండుకొని కూడా తినొచ్చు. కూరలు, పులుసులు, ఈవెన్ నాన్ వెజ్లో కూడా కోడిగుడ్డు కాంబినేషన్లో వండిన కూరల్లో, ఎండు రొయ్యలు, ఎండు చేపలు వేసి వండిన కూరల్లో కూడా ఈ మినప వడియాలు మంచి టేస్ట్ని ఇస్తాయి. ఈరోజు వడియాలతో పాటు ఊరమిరపకాయలు కూడా వేపాము. వేపిన వాటిని ఒక జల్లెడ లాంటి బుట్టలో వేసుకుని అటు ఇటు కదిపామంటే చాలు, ఎక్సెస్ ఉన్న ఆయిల్ అంతా కిందకి దిగిపోతుంది. చల్ల మిరపకాయలు, ఊరు మిరపకాయలు లేదా మజ్జిగ మిరపకాయలు
ఉప్పు మిరపకాయలు మాత్రం కాదండి. ఎందుకంటే ఈ మిరపకాయలో పెరుగు, ఉప్పు, వాము అన్నీ సరిసమానంగా పీల్చుకున్న కమ్మటి టేస్ట్ మాత్రమే ఉంటుంది. తప్పనిచ్చి బయట మార్కెట్‌లో కొన్న మిరపకాయలు ఉట్టి కేవలం ఉప్పు మాత్రమే ఉంటున్నాయి. చక్కగా ఊరిన మిరపకాయలు చూసారు కదా! ఎంత క్రంచీగా విరిగిపోయినాయో. తర్వాత మనం వేపుకున్న వడియాల్ని కూడా చూద్దాము ఎంత క్రంచ్‌గా ఉన్నాయో. చూసారా? ఇవి కూడా పర్ఫెక్ట్‌గా విరిగిపోయినాయి. వడియాలు పిండి పోరస్‌గా ఉన్నప్పుడే వడియాల్లో ఇటువంటి క్రంచ్‌నెస్ వస్తుంది. ఆ పోరస్‌నెస్ కోసం ఖచ్చితంగా పిండిని మనం స్టోన్ గ్రైండర్‌లోనే రుబ్బాల్సి ఉంటుంది. మార్కెట్‌లో కొన్న మిరపకాయలు నాకైతే ఇప్పటి వరకు ఎన్నిసార్లు కొన్నా కూడా ప్రతిసారి ఫ్లాపే. ఎందుకంటే అవి ఉప్పగా మాత్రమే ఉంటున్నాయి. నార్మల్ కూడా కాదు. చాలా ఎక్కువ ఉప్పుగా ఉంటున్నాయి. ఇంట్లో చేసుకున్నవైతే 4, 5 మిరపకాయలు చక్కగా తినేసేయొచ్చు. కానీ మార్కెట్‌లో కొని తెచ్చిన మిరపకాయలైతే ఒక్కటి కూడా తినలేకపోతున్నాం. ఎందుకంటే దాంట్లో ఉప్పు చాలా డామినెంట్‌గా ఉంటుంది. శ్రీశైలం స్వగృహ ఫుడ్స్‌లో చేసిన వడియాలు కానీ, మిరపకాయలు కానీ అలాంటి ఉప్పు ఎక్కువగా ఉన్న కమర్షియల్ మిరపకాయలు తినలేకే నేను స్టార్ట్ చేసిన స్టార్టప్ శ్రీశైలం స్వగృహ ఫుడ్స్. మిరపకాయలు చేసే ప్రొసీజర్ కూడా ఛానల్లో వీడియో అప్లోడ్ అయ్యింది. 4, 5 సార్లు మజ్జిగలో నానబెట్టి పూర్తిగా ఎండబెట్టిన తర్వాత కమ్మగా రెడీ అయ్యే మిరపకాయలు, వడియాలు, గుమ్మడి వడియాలు, రాగి వడియాలు, జొన్న వడియాలు ఇలా ఏది కావాలన్నా కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ని ప్లేస్ చేసుకోగలరు. ఎంతో హైజీనికల్గా మా అమ్మగారు సుగుణమ్మ 50 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో నీట్గా ప్రిపేర్ చేసే ఇటువంటి స్వగృహ ఫుడ్స్ ఏది కావాలన్నా కూడా డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.